టీడీపీ నాయకత్వం దారికి వచ్చినట్టేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేగంగా అడుగులు వేయడంతో దిగిరాక తప్పలేదా? నాగబాబుకి ఎమ్మెల్సీ విషయంలో ఊగిసలాటకి ఇక ముగింపు పలికేసినట్టే కనిపిస్తుంది. కానీ టీడీపీ నేతల తీరు మాత్రం ఆసక్తికరంగా భావించాల్సి ఉంటుంది. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని తొలుత ప్రకటించింది నారా చంద్రబాబు నాయుడు. 2024 డిసెంబర్లో రాజ్యసభ స్థానాలకు 3 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో జనసేన నాగబాబు కోసం 1 సీటును ఆశించింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆ సీటును తీసుకుని నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటాము అంటూ స్పష్టమైనటువంటి చంద్రబాబు నాయుడు లెటర్ హెడ్ మీద ప్రకటన వచ్చింది. దాన్ని ఇప్పుడు అమలు చేయాల్సి ఉండగా నాగబాబుకి ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టకుండా ఉండేందుకు రకరకాల ఎత్తుగాళ్ళు వేశారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాతో వ్యూహాత్మకంగా ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం చేయించారు. పర్యావరణ శాఖలో పవన్ కళ్యాణ్ కోరిక మేరకే నాగబాబుకి చైర్మన్ గిరి కట్టబెడతారు అనేటువంటి రీతిలో ఈనాడు ఇతర అన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల సంస్థలు రాతలు రాశాయి. కానీ ఆ రాతలు రాసిన రోజే పవన్ కళ్యాణ్ వేగంగా స్పందించారు. అనూహ్యంగా ప్రకటన చేశారు. నాగబాబుని తమ పార్టీ తరపున ఎమ్మెల్సీగా నిలబెడుతున్నాం, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నందుకు గాను ఈ పదవి ఇస్తున్నాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ గతంలో చాలా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకే నామినేటెడ్ పోస్ట్, అందులోనూ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పోస్ట్ కట్టబెడుతున్నటువంటి తీరు మీద విమర్శలు వస్తాయనేటువంటి కారణంతో అది పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినందుకు గాను దక్కుతున్న పదవి అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. ఆ తర్వాత నామినేషన్ కార్యక్రమానికైనా తెలుగుదేశం పార్టీ నేతలు వస్తారా అనేటువంటి ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా కూటమి అభ్యర్థులంతా కలిసి ఉమ్మడిగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారనుకుంటే అందుకు భిన్నంగా జనసేన ఒంటరిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా నాగబాబుకి తెలుగుదేశం పార్టీ నుంచి ఏ మేరకు మద్దతు దక్కుతుంది అన్న చర్చ కూడా సాగింది. నాగబాబు నామినేషన్ పత్రాల మీద బలపరచడానికి ప్రతిపాదించడానికి పూర్తిగా జనసేన నేతలు మాత్రమే సంతకాలు చేసినటువంటి తీరుతో ఇలాంటి అనేక చర్చలకి ఆస్కారం వచ్చింది. అయితే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ విడిగా ఒంటరిగా ఏకపక్షంగా జనసేన నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం దిగొచ్చింది. నారా లోకేష్తో పాటుగా పల్లా శ్రీనివాస్ టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కూడా నామినేషన్ పత్రాలు తీసుకెళ్తున్నప్పుడు నాగబాబు వెంట వచ్చారు. చివరకు నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో నారా లోకేష్ ఆయన వెంటే ఉన్నారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. గతంలో హరిప్రసాద్ జనసేన తరపున తొలి ఎమ్మెల్సీగా హరిప్రసాద్కి స్వయంగా బీ ఫారం అందించింది పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు నాగబాబుకి ఎందుకు అందించలేదు, ఆ ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. అదే సమయంలో అప్పట్లో హరిప్రసాద్తో పాటుగా టీడీపీ అభ్యర్థిగా సి రామచంద్రయ్య ఇద్దరూ కలిసి వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కానీ ఈసారి ఒంటరిగా జనసేన మాత్రమే నామినేషన్ పత్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ తమ అభ్యర్థులు ఎవరన్న విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో ఆశావాహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ జనసేన పార్టీ అభ్యర్థిగా నాగబాబు ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాల దాఖలు పరిచేటువంటి కార్యక్రమానికి నారా లోకేష్ హాజరు కావడం ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది.